హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే రీసెంట్గానే నా స్కూటీ స్కిడ్ అయింది. ఇక్కడ మీరు స్క్రాచెస్ కూడా చూడొచ్చు. దీన్ని ఇప్పుడు షోరూమ్కి తీసుకెళ్తున్నాను. అసలు దీనికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎంత అవుతుంది, మనం ఎంత పే చేయాలి, అసలు టైం పీరియడ్ అనేది ఎంత ఉంటుంది, వీటన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నేను షోరూంలో చూపించానా బయట చూపించానా అన్నది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆటోటెక్ తెలుగు. దిస్ ఈస్ పూర్ణ. మొత్తానికి షోరూమ్కి అయితే రీచ్ అయిపోయా. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి స్క్రాచెస్ ఎలా పడ్డాయి. షోరూమ్ ఆయన చూసి 3 పార్ట్స్ కూడా పిక్స్ తీసుకొని ఒక 1100 పే చేయండి సార్, మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. 3 పార్ట్స్ కూడా మీరు కొత్తవి రీప్లేస్ చేసేస్తాం, ఒక 10 days వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంటుందని చెప్పారు. సో ఈ 3 పార్ట్స్ మనకి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 15,000 రూపీస్ అనమాట. సో ఇవి మనకి ఇన్సూరెన్స్ వల్ల మనకి 1100 కడితే మనకి సరిపోతుంది. నేను షోరూమ్కి రాకముందే మా ఫ్రెండ్కి పెయింటింగ్ అండ్ వాటర్ వాష్ సెంటర్ అయితే ఉంది. సో తన దగ్గరికి తీసుకెళ్ళి ఒకసారి చూపించా. తనేం చెప్పాడంటే దీనికి మంచిగా ఒక 10 to 20 మిక్స్ చేసుకుంటే సరిపోతుంది, మార్నింగ్ వెహికల్ నాకు ఇచ్చామంటే ఈవినింగ్ కల్లా నీకు డెలివరీ చేసేస్తానని మా ఫ్రెండ్ అయితే చెప్పాడు. సో మనకి టైం పీరియడ్ కూడా అంత ఎక్కువ ఉండదు కాబట్టి 1 to 2 daysలో మనకు కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి నేను ఏం చేశానంటే షోరూమ్కి కట్టించంటే బాయ్ చెప్పేసి మంచిగా ఒక టెంట్ షాప్ చెప్పెడతాను, పెయింటింగ్ షాపు. సో అక్కడికి వెళ్ళి టెంట్ అయితే నేను మిక్స్ చేసుకొని తీసుకొచ్చా. అలాగే దీంతో పాటు మనకి పాలిష్ పెట్టుకోవడానికి, అలాగే టైర్స్ అవి క్లీన్ చేసుకోవడానికి కొన్ని ఐటమ్స్ అవి తీసుకొచ్చాను. సో గర్ల్స్కి మేకప్ కిట్స్ ఎలాగో మన బాయ్స్కి ఇవే మన మేకప్ కిట్స్ అనమాట. సో ఇవి ఎలా ఉన్నాయి వాడిన తర్వాత నెక్స్ట్ వీడియో చెప్తాను. నెక్స్ట్ స్కూటీని తీసుకొని మెకానిక్ షాప్కి అయితే వెళ్ళాను. సో ఇక్కడ మనకి ప్యానల్స్ అయితే ఓపెన్ చేశారు. చాలా ఎక్స్పర్ట్ ఉన్న టెక్నీషియన్ అయితే ఉండాలి ఇవి ఓపెన్ చేయడానికి, లేదంటే మన బండికి పడ్డ గీతల కన్నా వీళ్ళ పెట్టి గీతలు ఎక్కువైపోతాయి. ఇక్కడ నాకు మా మెకానిక్ కూడా, అతను కూడా నా ఫ్రెండే. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా ఓపెన్ చేశారు. లిటరల్లీ 1 hour అయితే పట్టింది ఇవన్నీ ప్యానల్స్ అన్నీ తీసి ఓపెన్ చేయడానికి. మా ఫ్రెండ్ కూడా షాక్ అయ్యాడు, చాలా ఎక్కువ ఉంది ఇదని. మీకేమనిపిస్తుంది? ఇలా బయట పెయింట్ చేయించుకోవడం బెస్టా, లేదంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించుకోవడం బెస్టా? కింద కామెంట్ చేయండి. రే అడగానే ఉండదు, కొత్త అయినా ఓపెన్ చేస్తారు మీరే, మీ వల్ల అవుతుంది. ఇది మొన్నేమో 615, ఇప్పుడేమో ఇది రఫ్ అయిపోతుందా అంతేండి. మరి ఆంట్లో అటు ఇటు తిరిగింది కదా. చాలా పెద్ద పంచాయతీ ఇచ్చాడండి దీనికి. నెక్స్ట్ గో టు ద పెయింట్ షాప్. ఈ బాటిల్ కూడా వేయించుకుంటావు. అది షోరూమ్ కొత్త చేస్తాడు రా. నువ్వు నామే సెన్సర్ వేసినవి సౌండ్ కీక్కుని పెడేస్తున్నారు. ఒరే వద్దురా బాబు, ఉండేరు దాన్ని అలాగా. ఇప్పటికే కరెంట్ వచ్చాకరా రబ్బింగ్ ఇంకా కరెంట్ వచ్చాకేట్రా, కరెంట్ వచ్చాక మిషన్తో కూడా వేస్తాను రబ్బింగ్. ఇప్పుడు అవదా? ఇప్పుడు ఎక్కడ ఉంది సొల్ల కరెంట్ ఒకటి నిన్న పోయింది, ఇంకా రావాలి. నిన్న పోతే ఇంకా రావడం ఏంట్రా, ఎందుకు రాదు? నేను చెప్తాను. మోసం చేస్తున్నావు కదరా నన్ను, నువ్వు మోసం చేస్తున్నావు కదరా రే. అసలు బండి డబ్బులు కొంచెం పంపించాడండి ఇప్పుడు. అంటే ఇక్కడ ఉంది, ఇంటి లోపల పెట్టేసాడు మనోడైతే. మా మెకానిక్ చూసి అయితే ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఉంది కొంత అని చెప్పాను. కీక్ మంటలు సౌండ్ వస్తుంది, అసలు సిగ్నల్ సౌండ్ కూడా వస్తుంది. ఈడే పెయింటర్ దొంగ కదా, మోసం చేసి ఇక్కడ పెయింటింగ్ వేయించాడు.
అరే యూట్యూబ్లో పెడుతున్నారే చూసుకో. మా ఫ్రెండ్ గారి షాప్కి తీసుకొచ్చాను. సో ఓపెన్ చేసిన ప్యానల్స్ అవి తీసుకొని తను చూసి ఈ చిన్న చిన్న గీతలు కాస్త పెద్ద గీతలు బాగా చేశాడు. ఎందుకు అలా చేసావంటే పెయింట్ బాగా అంటుకుంటుంది బాగా అంట. సో ఏం చేస్తాం, మనకు దాని మీద నాలెడ్జ్ లేదు కాబట్టి వాడు చెప్పిందే రేట్ అనుకోవాలి. పుట్టి పెట్టారు, నీట్గా రఫ్ చేశారు, ఎగ్జాక్ట్గా శుభ్రం క్లీన్ చేసి పెయింట్ అయితే వేశారు. ఇక్కడ మనకి మేజర్గా 3 స్టెప్స్ అయితే మనకి కరెక్ట్గా ఉండాలి. 1 టింట్ ఎక్స్పర్ట్ కావాలి, 2 బెస్ట్ మెకానిక్ ఉండాలి, 3 మంచి పెయింటర్ ఉండాలి. అది మనకు వచ్చిన టింట్ని ఎగ్జాక్ట్గా పెయింట్ చేసి అతను కావాలి. ఇక మన పాటలు దగ్గర పెట్టేశారు. ఐ క్యాచ్ ఎలా ఉంది కలర్ చూద్దాం. ఎగ్జాక్ట్గా వచ్చేసిందిరా. బాయ్ హెయిర్. సో ఈ పార్ట్ సెట్ చేసేద్దాం ఇక్కడ. సరిగ్గా ప్రెజర్ మెయింటైన్ చేసుకోకపోతే ఇలాగ ఇబ్బంది అవుద్ది. సత్యబాబు గారు ఇక్కడ చూడండి, ఇది ఎలా వచ్చింది ఇది. పర్లేదా? పర్లేదంట. సరే కానిద్దాం. చేస్తున్నాను. రే తర్వాత నా ఎన్ని యూట్యూబ్లో పెట్టేవేట్రా వాయిస్ అంటే నేను చెప్పలేను రే సందీప్. నేను బూతుల పురాణం అంది ఇందులో వచ్చేస్తుంది. డబ్బులు కావాలి వీడియో తీయమంటే రావారా? సరే లెట్స్ గో. వెళ్ళిపోయినాడు. మెకానిక్ షాప్కి వచ్చి ఈ ప్యానల్స్ అన్నీ ఫిట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, అలాగే దట్టు ఐ హ్యావ్ టైమ్ టు డూ ఇట్ దీస్ ఆల్ థింగ్స్ అనమాట. సో నాకు ఇవన్నీ చేయడానికి నాకు టైం కుదురుతుంది. దగ్గరుండి అన్నీ చేయించుకున్నాను. ఎందుకంటే నాకు స్కూటీ నీడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ వర్క్ బయటకు వెళ్ళాలన్నా సరే స్కూటీని చాలా ఎక్కువ యూస్ చేస్తాను నేను. సో నాకైనా ఖర్చు ఎంత అంటే టింటికి 700 అయింది, మెకానిక్కి వెళ్ళడానికి 300, అలాగే పెయింటింగ్ చేసినందుకు అరౌండ్ ఒక 700 అన్న ఇవ్వచ్చు. సో 300-700 అనేది నేను ఇవ్వలేదు, ఎందుకంటే మన వాళ్ళే కాబట్టి. పెయింటింగ్ కూడా ఇవ్వలేదు. నేను టింటికి మాత్రమే నీకు 700 పే చేశాను అంతే. అదేంటి భయ్యా మరి పెయింటింగ్ ఇవ్వకపోతే ఎలాగనుకోవచ్చు. మా పెయింటింగ్ షాప్ ఫ్రెండ్ గాడు నాకు పెట్టిన బొక్క కన్నా ఇది పెద్ద బొక్క కాదని నా ఫీలింగ్ అన్నమాట. నాకు ఈ తతంగం అంతా నాకెందుకు, తలపొట్టంతా నాకెందుకు గురువు అంటే ఏం లేదు. వెళ్ళండి, షోరూమ్కి వెళ్ళండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించేసుకోండి, 34 days పడుకోండి, 10 daysలో వెహికల్ టైంకి ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకు టైంకి వచ్చేస్తుంది అంటే యాత్ర సర్వీసు అలాగే యాత్ర కస్టమర్ కేర్ కూడా అలాగే ఉంటుంది. ఏదైనా టైం టు టైం చేస్తారు, చెప్పిన టైంకి ఎగ్జాక్ట్గా డెలివరీ చేస్తారు. వాళ్ళు అలా మాత్రం కాదు. నా స్కూటీ నేను రాజమండ్రిలో తీసుకున్నాను. నెక్స్ట్ 20,000 kilometers అయితే నా స్కూటీ కంప్లీట్ అయిపోయింది. అసలు ఓవరాల్గా స్కూటీ 20,000 kilometers అయిన తర్వాత ఎలా ఉంది అన్నది మొత్తం అంతా నేను ఓవరాల్గా వీడియో తీస్తాను. మొత్తం పెయింట్ చేసిన తర్వాత నా స్కూటీ ఎలా ఉంది, ఓవరాల్గా లుక్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు, అంత బాగానే ఉంది. బట్ ఇటువైపు స్కిడ్ అవడం వల్ల స్టాండ్ కొంచెం బాగా లోన నొక్కేసింది అనమాట. కొంచెం ఇంతకు ముందులా స్టాండ్ పడటం లేదు, ఫ్రీగా మూమెంట్ రావడం లేదు. అండ్ అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది కొంచెం బాగా సెట్ అవ్వలేదు అనమాట. షోరూంలో చేయించుకుంటే ఇది కొంచెం ఏదో సెట్ చేద్దరు, బట్ కాకపోతే బయట కదా చేయించాం. ఇది కొంచెం నాకు చిరాగ్గా అనిపించింది. అంతా బాగానే ఉంది, దట్స్ ఇట్, ఆల్ ఫైన్. మీరేమనుకుంటున్నారు, షోరూంలో చేయించుకోవడం బెస్టా లేదంటే బయట చేయించుకోవడం బెస్టా? నేనేమంటానంటే మీకు స్కూటీ ఖచ్చితంగా నీడ్ ఉంది,
తక్కువ అమౌంట్తో అయిపోతుంది పర్వాలేదు అనుకుంటే మాత్రం మీరు బయట చేయించేసుకోండి. ఇలా నాలా అందరూ తెలుసుకొని ఉంటే. లేదు నా స్కూటీ పని లేదు 10 days అలా ఉండిపోయినా పర్వాలేదు అనుకుంటే షోరూమ్కి ఇచ్చేయడమే చాలా బెటర్. ఎందుకంటే ఈ టెక్నికల్లో ఇది కొత్త టెక్నాలజీ కాబట్టి అందరికీ అర్థం కాదు ఓపెన్ చేయడానికి. సో షోరూమ్కి ఇచ్చేయడమే చాలా బెటర్ అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ గురించి అలాగే బైక్ రివ్యూస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ పూర్ణ. బాయ్ బాయ్ నౌ.